ఉగాది నుండి ఏ రాశి వారికి ఆదాయం ఎక్కువగా ఉంటుంది? ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఉగాది పండుగకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం ఉగాది పండుగతో తెలుగు ప్రజలు కొత్త నామ సంవత్సరానికి శ్రీకారం చుడతారు. ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేక నామం ఉంటూ వస్తుంది. 2025 సంవత్సరానికి శ్రీ విశ్వాసనామ సంవత్సరం అని పేరు పెట్టారు. ఉగాది రోజున కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగ శ్రవణం చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఈ సంవత్సరం రాశి ఫలాలు, ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం వంటి అంశాలను పరిశీలిద్దాం. మేషరాశి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ ఏడాది మేషరాశి వారికి ఆదాయం తక్కువగా ఉంటుంది. ఖర్చును అధికంగా ఉండడం వల్ల ఆర్థికంగా సమతుల్యత అవసరం. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి గౌరవం లభించవచ్చు. అయితే కొన్ని అపవాదులు కూడా ఎదుర్కోవలసి రావచ్చు. వృషభ రాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. అధికారుల నుంచి కొంత గౌరవం లభించే అవకాశం ఉంది. కొంత చికాకులు ఎదురైనా ఈ ఏడాది నుంచి పురోగతి సాధించగలరు. మిథున రాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. ఆదాయం అధికంగా ఉండి ఖర్చులు తక్కువగా ఉంటాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కొన్ని చిన్న చిన్న అవమానాలను ఎదుర్కొనాల్సి రావొచ్చు. కర్కాటక రాశి. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి మంచి ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. ఖర్చులు తగ్గుతాయి. అధిక స్థాయిలో గౌరవం పొందే అవకాశాలు ఉన్నాయి. అవమానాలకు తలవొగ్గక ముందుకు సాగితే సత్ఫలితాలు దక్కుతాయి. సింహరాశి. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం, ఖర్చులు సమంగా ఉంటాయి. ప్రభుత్వ అధికార వర్గాలలో మిశ్రమ ఫలితాలు ఎదురవచ్చు. కొంత అవమానం ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగాలి. కన్యారాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి ఈ ఏడాది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం అధికంగా ఉండడంతో పాటు ఖర్చులు తక్కువగా ఉంటాయి. కెరీర్, వ్యాపార రంగాలలో అభివృద్ధి సాధిస్తారు. తులారాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం సమృద్ధిగా లభిస్తుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. కొన్ని మంచి అవకాశాలు లభించవచ్చు. వృశ్చిక రాశి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉండడంతో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ధనుస్సు రాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి ఆదాయం, ఖర్చులు సమతుల్యంగా ఉంటాయి. కొంత రాజ్యపూజ్యం లభించినా కొన్ని అవమానాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి. ఆదాయాన్ని పరిరక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభరాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి ఆదాయం సమతుల్యంగా ఉండకపోవచ్చు. వ్యయాలను సరిచూసుకోకపోతే ఆర్థికంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీన రాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి ఆదాయం, ఖర్చులు సమానంగా ఉంటాయి. కొంత రాజపూజ్యం లభించినా అవమానం తక్కువగా ఉంటుంది. మా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.